దీనికంటే చాలా ముందు చిరంజీవి గారు కూడా ఇలాంటి పనే చేశాడు. అంటే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన అశ్విని దత్ గారు పోటీ చేశాడు. హుహు. విజయవాడ పార్లమెంటు స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అశ్విని దత్ గారు పోటీ చేశారు. పోటీ చేసిన సందర్భంగా ఆయనకి చిరంజీవి గారికి ఒక అనుబంధం ఉంది. అవును సార్. అంటే ఆయన నిర్మాతగా, ఈయన హీరోగా ఆ బ్యానర్‌లో సినిమాలొచ్చాయి. హ్మ్. అందుకని చిరంజీవితో ఆయనకున్నటువంటి సాన్నిహిత్యం నుంచి ఆయన అడిగాడు, నాకు ప్రచారం చేయండి అని. అడిగితే చిరంజీవి గారు సున్నితంగా తిరస్కరించాడు. ముందు వద్దులే, నన్ను దీనిలోకి లాగొద్దు అన్నాడు. ఆయన తప్పలేదు, కొంచెం ప్రెజర్ పెట్టాడు. హ్మ్. పెట్టిన తర్వాత ఫైనల్‌గా ఒక అవగాహనకొచ్చి ఆయన ఒక వీడియో చేశాడు చిరంజీవి గారు. హ్మ్. ఆ వీడియోని రకరకాల మాధ్యమాల్లో మీరు వాడుకోండి అని చెప్పాడు. ఓకే సార్. ఆ వీడియోలో ఆయన చెప్పింది శిల్పా రవి గురించి బన్నీ ఏం మాట్లాడాడో అదే. హ్మ్. హ్మ్. అశ్విని దత్ గారు నాకు బాగా మిత్రుడు. హ్మ్. ఆయన బ్యానర్‌లో చాలా సినిమాల్లో నటించాను నేను. ఆయన చాలా సహృదయుడు, మంచివాడు. ఈయన్ని ఎన్నుకుంటే మీ నియోజకవర్గానికి కూడా మంచి జరుగుతుంది. హ్మ్. అందరి బాధ్యత భుజాన వేసుకునే మనిషి అశ్విని దత్తు. అందుకని అప్పుడు లగడపాటి ఈయనకి ప్రత్యర్థిగా ఉన్నాడు. హుహు. అందుకని మీరు అతన్ని ఎన్నుకోండి అని చెప్పాడు, అంతవరకే. ఎప్పుడైతే ఇప్పుడు బన్నీ ప్రకటన, అప్పటి చిరంజీవి ప్రకటన పక్కన పెట్టి చూస్తే హ్మ్. ఇద్దరూ పెద్ద తేడాగా ఏం మాట్లాడలేదు. ఈ రోజున బన్నీ మాట్లాడింది తప్పు అంటే, ఆ రోజున చిరంజీవి గారు మాట్లాడింది కూడా తప్పే అనాలి. హ్మ్. ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టుగా కనిపించకూడదు అనుకుంటున్నాడు అప్పుడు. హ్మ్. అనుకుంటూ ఫైనల్‌గా ఆ మాట అనేశాడు. ఆ తర్వాత ఆయన పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు, మీరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా గతంలో మాట్లాడారు కదా అన్నారు. హ్మ్. అన్నప్పుడు ఆయనే స్పష్టంగా చెప్పాడు, నేను ఏ పార్టీకి అనుకూలుణ్ణి కాదు అప్పుడు. ఇప్పుడు నేనే పార్టీ పెట్టాను, కానీ నాకు తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి నాయకుడి మీద గౌరవం ఉంది. ఎన్టీ రామారావు గారి మీద నాకు గౌరవం ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రజలకు సరైన న్యాయం జరగటం లేదు అనుకుని సామాజిక న్యాయం కోసం నేను ఈ పార్టీ పెట్టాను అని చెప్పాడు ఆయన. హ్మ్. అది ఆ ప్రకటనలన్నీ లైవ్‌లో ఉన్నాయి. ప్రపంచం ముందు ఉన్నాయి, చూసుకోవచ్చు వెళ్ళి. హ్మ్. కాబట్టి అల్లు అర్జున్ మీద ఇప్పుడు సోకాల్డ్ తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ అండ్ సోషల్ మీడియా నెట్వర్క్స్‌లో చలామణిలో ఉన్నటువంటి ఒక మాట, ఆయన వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా గత ఎన్నికల్లో ప్రచారం చేశాడు అనేది అబద్ధం. దాంతోపాటు ఈయన ఆ రోజున ప్రచారం చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు అనేది ఇంకొక ఎక్స్‌టెన్షన్. హ్మ్. ఆ దుర్మార్గానికి ఎక్స్‌టెన్షన్, ఆ అబద్ధానికి ఎక్స్‌టెన్షన్. హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడిగా స్పందించాడు. రెండోది, జగన్మోహన్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి మధ్య ఒక చిన్న ఇబ్బంది ఉంది. హ్మ్. అంటే ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చాడు. వచ్చి కేసీఆర్‌ని పరామర్శించి వెళ్ళాడు. అప్పుడు కేసీఆర్ కింద పడి ఆయన కాలు ఫ్రాక్చర్ అయిన సందర్భంలో వచ్చి పరామర్శించాడు తప్ప, హ్మ్. కొత్త ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని కనీసం వెళ్ళి వెళ్ళి పలకరించలేదు. హ్మ్. ఇది కొంచెం కాంట్రవర్సీ అయింది ఆ రోజుల్లో. కాబట్టి ఆ కాంట్రవర్సీని లింక్ చేసి రేవంత్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి పడదు కాబట్టి బన్నీ అరెస్ట్ జరిగింది, ఇతను హ్మ్. వైఎస్ఆర్‌సీపీ మనిషి అనే కాంటెక్స్ట్‌లోనే అరెస్ట్ జరిగింది హ్మ్. అని కూడా ఒక ప్రచారం జరిగిపోతోంది. ఓకే సార్. అది హ్మ్. కూడా పూర్తిగా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. దీనిలో కూడా రాజకీయ ప్రయోజనమే ఉంది. హ్మ్. అంటే ఎందువలనో ఇతన్ని వైఎస్ఆర్‌సీపీ మనిషిగా ఫోకస్ చేయడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది. హ్మ్. ఒక హిడెన్ ప్రోగ్రామ్ ఎవరో డిజైన్ చేసి, ఆ డిజైన్‌లో భాగంగానే ఈ మాటలు సర్క్యులేట్ అవుతున్నాయి. హ్మ్. ఇవేవో గాల్లో నుంచి పుడుతున్న మాటలని అనుకోవడానికి లేదు. ఇది గొడవ. దీనికి తోడు సినిమా పరిశ్రమకు సంబంధించి పవన్ కళ్యాణ్‌కి, అంటే మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి మధ్యలో ఒక గ్యాప్ నడుస్తోంది అనేది ఒక ప్రచారం. అవును సార్. ఆయన కూటమి నాయకుడిగా ఉన్నాడు. కూటమిలో ఒక పార్టీకి నాయకుడిగా ఉన్నాడు పవన్ హ్మ్. కళ్యాణ్. హ్మ్. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత, ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆయనకి కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడ ఒక సత్కారం చేశారు వాళ్ళ ఇంట్లోనే, చిరంజీవి గారి ఇంట్లో జరిగింది. హ్మ్.
ఆ కార్యక్రమానికి అల్లు అరవింద్ గాని వీళ్ళెవరూ కనిపించలేదు ఆ ప్రోగ్రాంలో. ఉమ్, కనిపించకపోవడంతో ఈ గ్యాప్ సీరియస్‌గానే ఉంది అనే అభిప్రాయం వచ్చింది. ఉమ్, దాని కొనసాగింపులో భాగంగానే ఈ అరెస్టు పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరిగింది. ఆయన నోటీస్‌లోనే జరిగింది అనేది కూడా ఒక వార్త సర్క్యులేషన్‌లో పెట్టేశారు. ఉమ్, అంటే ఆయన వాంటెడ్‌గానే మాట్లాడుతున్నాడు, యాంటీగా ఉన్నారు. అందుకని ఏపీలో ఉన్నటువంటి అలాగే చిరంజీవి కుటుంబంతోనూ సంప్రదించకుండానే కేసు పెట్టేస్తారా అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, ఇవన్నీ స్పెక్యులేషన్సే. ఇవన్నీ స్పెక్యులేషన్సే అని అనుకోవడానికి అవకాశం ఉంది. ఉమ్, ఎందుకుంది అంటే చిరంజీవి గారు విశ్వంభర షూటింగ్ ఆపేసి వెళ్ళి ఇంటికెళ్ళి అంటే అరవింద్ గారు లేరు ఇంట్లో అప్పుడు. అవును సార్. ఆయన ఈ హడావిడిలో ఉన్నాడు. కుమారుడిని ఎలా బయటికి తీసుకురావాలి అనే పనిలో ఆయన ఉన్నాడు. అవును. అయితే విషయం తెలిసిన తర్వాత చిరంజీవి గారు, నాగబాబు కూడా వెళ్ళి ఉమ్, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి వచ్చారు. ధైర్యం చెప్పి వచ్చిన తర్వాత ఇతను మర్నాడు ఉదయం తెల్లవారుజామున రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీ నుంచి చాలామంది పెద్దలు వెళ్ళి పలకరించారు కానీ చిరంజీవి, నాగబాబు అప్పుడు వెళ్ళలేదు. ఉమ్, అంటే అల్లు అరవింద్తో ఫోన్లో టచ్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అరవింద్ని పరామర్శించారు ఉమ్, ఫోన్లో. ఇవన్నీ జరిగినాయి. కానీ అర్జున్ విషయంలో అర్జున్కి తేడా చూస్తున్నారు వీళ్ళు. అర్జున్ పట్ల కొంత విముఖత ఉంది మెగా ఫ్యామిలీలో. అందుకనే అరెస్ట్ అయినప్పుడు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాడు, నాగబాబు వెళ్ళాడు. కానీ నిన్న ఆయన రిలీజ్ అయినప్పుడు ఎవరూ వెళ్ళలేదు అక్కడికి. ఈవెన్ రామ్ చరణ్ కూడా కనిపించలేదు. ఉమ్, అతను రిలీజ్ అయినప్పుడు సురేఖ గారు ఉంది అక్కడ. రిలీజ్ అయ్యి అతను ఇంటికి రాగానే ఆవిడ ఉన్నారు ఆల్రెడీ. ఓకే సార్. ఉండి వాళ్ళిద్దరూ చాలా ఆత్మీయంగా కనిపించారు. మేనత్త, మేనల్లుడు చాలా ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఆవిడని ఆయనే లోపలికి తోడుకొని వెళ్ళాడు. ఈ వీడియోస్ అన్నీ బయట సర్క్యులేట్ అయినాయి. ఇప్పుడు తాజా వార్త ఏంటంటే ఈ కాంటెక్స్ట్లోనే అంటే ఈ వైరం ఉంది ఇంకా కొనసాగుతోంది అనే దీనిలోనే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చి ఈయన్ని కలవకుండానే వెళ్ళిపోతున్నాడు, కలవడానికి వస్తున్నాడు అనేది ఒక అవును సార్. స్పెక్యులేషన్. కలవటానికి వస్తున్నాడు అని హడావిడి చేసిన మీడియానే ఇప్పుడు కలవకుండా వెళ్ళిపోతున్నాడు. దీనికి కారణం అర్జున్ పట్ల వ్యతిరేకత ఉంది, అరవింద్ గారి పట్ల కొంత సానుకూలత ఉంది అనేది ఉమ్, ఆ కథనానికి ఇది ప్రాతిపదిక. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈయన చిరంజీవి గారి ఇంటికి వెళ్తున్నాడు అని. ఉమ్, అల్లు అర్జున్ ఉమ్, వెళ్ళి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అంటే అర్జున్ తడబడుతున్నాడు ఈ మధ్యకాలంలో. ఆయన పుష్ప సక్సెస్ మీట్లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. అంటే నా సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించిన ఏపీ గవర్నమెంట్కి, ముఖ్యంగా చంద్రబాబు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు అన్నాడు ఆయన. ఉమ్, అలాగే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్కి కూడా అభినందనలు అన్నాడు ఆయన. కృతజ్ఞతలు చెప్పాలి, అభినందనలు కాదు. ఉమ్, ఈయన సినిమా టికెట్ల రేట్లు పెంచినందుకు ఈయన వాళ్ళకి అభినందనలు చెప్పడం ఏమిటి, ఏం మాట్లాడుతున్నాడు ఇతను అని కూడా అన్నారు జనాలు. ఉమ్, ఇప్పుడు ఈయన కృతజ్ఞతలు చెప్పడం కోసం చిరంజీవి గారి ఇంటికి వెళ్తున్నాడు. ఉమ్, వెళ్ళి నిన్న నేను అరెస్ట్ అయిన సందర్భంగా మీరు మీ షూటింగ్ ఆపి మా ఇంటికి వచ్చి మా కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చినందుకు నేను మీకు కృతజ్ఞతలు